హైవర్స్ ఇందాక జిఎస్టీకి సంబంధించి వీడియో పెట్టాను. బట్ మీలో చాలామంది మరి ఎందుకు దాన్ని సరిగ్గా చూడలేదు. ఏగాని వీడియో ఇస్తున్నా. ఇందులో నేను మెయిన్గా చెప్పేది సిగరెట్లు, కూల్ డ్రింక్లు, బేవరేజెస్ ఇటువంటివి ఉన్నాయి కదా, వాటి మీద ట్యాక్స్లు గట్టిగా పెంచబోతున్నాడు. నేను అనుకోవటం 40% కేటగిరీకి అది వెళ్తున్నట్టున్నాయి. అందుకని ఇక్కడి నుంచి సిగరెట్ తాగను, ఇక్కడి నుంచి నేను కూల్ డ్రింక్ తాగాలని అనుకునే వాళ్ళు ఎవరైతున్నారు. అలా అనుకున్నది మీరు చేసి చూపించడం మీరు సూపర్. బట్ నేను మరలా చెప్తాను చూడండి, గవర్నమెంట్ ఎప్పుడైనా జనానికి సంబంధించి నిత్యావసర వస్తువుల మీద మేము ధరలు తగ్గిస్తున్నాము, ట్యాక్సులు తగ్గిస్తున్నాము, చెడు అలవాట్లు ఉన్నవి ఏవైతున్నాయో దానికి సంబంధించి కంట్రోల్ చేయడం కోసం వాటి రేట్లు పెంచుతున్న ఈరోజు చెప్పారు. వాళ్ళంత సిగ్గు మాలిన వాళ్ళు, బుద్ధి తక్కువ వాళ్ళు, నీతి మాలిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. సారీ ఇటువంటి డైలాగులు కొడుతున్నందుకు. మరలా చెప్తా, నేను ఎన్నిసార్లు ఫీల్ అయింది తెలుసా. ఇప్పుడు గాంధీ జయంతి రోజు, జనవరి 26 రిపబ్లిక్ డే రోజు, ఆగస్టు 10 స్వాతంత్ర దినోత్సవం రోజు బ్లాక్ డే అంటూ వైన్ షాపులు క్లోజ్ చేస్తారు. ఓకే, బయట మన సిగరెట్ షాపులు మొత్తం ఉంటాయి, సిగరెట్ షాపులు, పాన్ షాపులు. వాస్తవానికి నేను ఆల్కహాల్ని ఎంకరేజ్ చేయట్లేదు, బట్ ఆల్కహాల్ కన్నా చాలా చాలా ప్రమాదకరమైనది సిగరెట్లు, తెలుసా మీకు? అవి అంతే ఉన్నాయి. ఇది మూసేస్తారు. సరే, ఎందుకు మూసారు ఏంటంటే బ్లాక్ డే, డ్రై డే ఏదో చెప్పారు, అయిపోయింది. మరి తర్వాత నుంచి ఎందుకు తెరుస్తున్నారు అంటే జనాలు తాగాలి, ఆ వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ బతకాలి. ఈ తాగే వాటి సంబంధించిన వ్యసనం అది వీళ్ళు వదులుకోలేరు. గాబక్కన మన అన్ని మూసేస్తే పిచ్చోళ్ళు అయిపోతారు. లేనిపోయిన తలనొప్పి ఎందుకు, విత్డ్రాల్ సిమ్టమ్స్ అంటారు. లేనిపోయిన తలనొప్పులు ఎందుకు, ఉంచుదాంలే, ఆ డబ్బున్నాడు తాగుతాడు, పెట్టగలన్నాడు తాగుతాడు, ఆ తాగకూడదు మీద మనం ఎక్కువ ట్యాక్స్లు వేద్దాం, వచ్చిన డబ్బులతో మనం ప్రజలకు ఆ పథకం ఈ పథకం ఇద్దామని చెప్పేసి అనుకొని అలా వేసుకుంటా పోతాం. ఇప్పుడు ఈ విషయంలో కూడా అంతే. సిగరెట్లు కానీ, మందు కానీ, ఈ పాన్ మసాలాలు అలవాటైనవాడు ఎవడైతే ఉన్నాడో వాడు రేట్లు పెరిగినని చెప్పేసి అసలు ఆపడు. వాడంతటి వాడికి అనిపించాలి, వద్దులేరా బాబు ఇక ఆపుదాం, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని అప్పుడు ఆపాలి తప్ప రేటు పెరిగిందని చెప్పేసి ఎవరు కూడా ఆపరండి. అది మీకు తెలియాలి. తర్వాత ఈవెన్ మరలా వెనకాల అటాచ్ చేసి కూడా అదే చెప్తున్నా, నిత్యావసర వస్తువుల విషయంలో ఏవేవి తగ్గాయి, అండ్ ఆటోమొబైల్ దానిలో ఏమేమి తగ్గున్నాయి, అండ్ అగ్రికల్చర్ సంబంధించి ఏమేమి తగ్గున్నాయి అన్నప్పుడు రెగ్యులర్ వాటిల్లో స్కూల్ పిల్లలకు సంబంధించి అండ్ మన బయట ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి చెక్ చేసుకుంటా పోతూ ఉంటే ఆల్మోస్ట్ చాలా వరకు తగ్గి ఉన్నాయి. ఒకవేళ ఏదైనా పెరుగున్నాయి ఏంటని అనుకున్నప్పుడు ఇదిగో ఏవైతే డబ్బున్నోడే తింటాడ్రా, డబ్బున్నోడే కొంటాడరా అటువంటివి, లగ్జరీ కార్లు, లగ్జరీ బైకులు, 350cc అబవ్ ఉన్న వాటి మీద ట్యాక్స్ గట్టిగా పెంచారు. సో సింపుల్గా చెప్పాలంటే నాకు తెలిసి వెన్ కంపేర్ టు ప్రీవియస్ అండి, రేపు 22వ తారీఖు నుంచి ఖచ్చితంగా మీరైతే అమ్మయ్య ట్యాక్స్లు తగ్గినాయా అని రిలీఫ్ అయితే మీకు వస్తుంది. పిల్లలు వాడే స్కూల్లో ఉండే ఆ పెన్సిళ్ళు, ప్యాడ్ల మీద కూడా ట్యాక్స్లు అండి, మన వరకు ఇప్పుడు లేవు. అండ్ కొన్ని మెడిసిన్స్ ఉంటాయి వాటి మీద లేవు. లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మొన్నైతే నేను 2020 or 21 అండి, నేను గట్టి పోస్ట్ పెట్టి పడేసా. ఎంత బుద్ధి జ్ఞానం బుర్ర లేకుండా ఎంత దారుణంగా తయారయ్యేంటి. అరే వాడు చస్తే కుటుంబానికి ఆధారం ఉండాలి కదని చెప్పేసి వాడు ఇన్సూరెన్స్ తీసుకుంటాడు, నేను అలాగే తీసుకున్నాను, దీన్ని అమ్మ జీతం దాని మీద ట్యాక్స్ ఏంటర్ బాబు అని చెప్పేసి గట్టిగా తిట్టేసుకున్నాను, ఓపెన్ పోస్ట్ కూడా పెట్టేశా. ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మొత్తం ట్యాక్స్ మొత్తం తీసేశారు. మరి ఆల్రెడీ అది ఈఎంఐ ఉండిద్ది, నాది నాటి ఈఎంఐ ఇయర్లీ 2 or 1 ఉండిద్ది అనమాట. 1, 2, 3 3 ఇన్సూరెన్స్ ఉండి నావి. మరి వాటిల్లో ఇప్పుడు చూసుకోవాలి మరి దేని మీద తగ్గిద్ది ఏంటని. సో మీకైతే నేను మరలా చెప్తున్నా, టర్మ్ ఇన్సూరెన్స్ ఒకవేళ సడన్గా ఏదైనా జరగడం జరిగితే ఆ డబ్బులు మన ఇంట్లోకి వెళ్ళిపోతాయి. లైఫ్ ఇన్సూరెన్స్ మీరు జరగడం జరిగినప్పుడు ఆ డబ్బులు వెళ్ళిపోతాయి. ఒకవేళ మీరు బతుకున్నారని హ్యాపీగా వన్స్ దాన్ని ఏమంటే మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత డబ్బులు అనేది మీకు వస్తాయి. ఇన్సూరెన్స్ ఉంచుకోండి, ఇప్పుడు జిఎస్టీ లేదు. తర్వాత అవసరమైన వస్తువులు ఏవైతే అవే కొనుక్కోండి, అనవసరాన్ని కొనకండి. లగ్జరీ వాటికి మ్యాక్సిమం పోకండి, ఎందుకంటే భయంకర ట్యాక్సులు కూడా ఉన్నాయి. లగ్జరీ వాటికి కాకుండా అదే వేలో రిమైనింగ్ కూడా దొరుకుతాయి, ఆ వేళ హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి. సో అంతిమంగా నేను చెప్పేది, ఇంకెప్పుడైనా ఎవడైనా మరలా గుర్తు చేస్తాం, వద్దు వద్దు మరలా గుర్తు చేస్తాం, బట్ ఆ పేరు వద్దులే. కానీ 2019-24 మధ్య ఏపీలో ఒక వ్యక్తి ఉండేవాడు ముఖ్యమంత్రిగా. అతను మద్యపాన నిషేధం చేస్తానని చెప్పేసి చేయకుండా మద్యం ధరలు పెంచి, అది కూడా గబ్బు గబ్బు బ్రాండ్లు పెట్టి, ఏంటి ఎంత దారుణం అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పింది, ఇలాంటి చెత్త బ్రాండ్లు కదా తాగరు, ఇంత ఎక్కువ రేట్లు పెట్టాం కదా తాగరు, తాగి ఆసుపత్రి పాలైన వేలల్లో ఉన్నారు, సచ్చిన వాళ్ళు 100ల్లో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా లిక్కర్ స్కామ్లో 1000 కోట్లు వెనకేసుకున్నారు వాళ్ళు. ఇదే జనాలకు సొల్లు కబుర్లు చెప్తారు,
రాజకీయ నాయకులు మాత్రం డబ్బు వెనకేసుకుంటూ పోతారు. మీకు అర్థమైంది కదా. ఇప్పుడైనా ఈ వెనకాల అటాచ్ చేసి ఉండే చూస్తారా ఏవి తగ్గింది ఏది పెరిగింది ఒకసారి మరలా చూడండి.